ఇప్పటి వరకు హద్దులు లేనటువంటి అప్పులు చేసుకుంటూ పోతున్నాం కదా, దాన్ని ఏమన్నా తగ్గించాలా? ఎలా తగ్గించాలి? అమరావతి రాష్ట్రానికి గుదిబండగా మారుతుంది కదా, దాన్ని ఆ భారాన్ని ఎలా తగ్గించుకోవాలి? అమరావతిలో ఇంతవరకు రైతులకు ప్లాట్లు చూపించలేదు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారు గబగబా ఇళ్ళు కట్టుకుంటున్నారు. స్థలాలు ఇచ్చిన రైతులకు మాత్రం ప్లాటులో రేకులు షెడ్డు కూడా వేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటిని ఎలా బాగు చేద్దాం, ఎలా రిజాల్వ్ చేద్దాం అనేటువంటి, అంటే జనహితం కోసం చర్చించకుండా, ఏమాత్రం బిడిపడకుండా సోషల్ మీడియా మాధ్యమం మీద కొంత డిస్కషన్ జరిగిందంట. ఆ డిస్కషన్ జరిగిందని చెప్పని సగర్వంగా సమాచార శాఖ మంత్రి పొంగవులు ఆయన తెలియజేస్తున్నారు. నిన్న వచ్చి ఏమాత్రం బిడిపట్ల రాష్ట్ర మంత్రి మండలిలో జనహితం కోసం ఏం మాట్లాడరు, సోషల్ మీడియా గురించి మాట్లాడారంట. ఈ సోషల్ మీడియా ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక రోగంగా మారిపోయింది సమాజానికి అని చెప్పని మొసలు కన్నీరు కారుస్తుందంట మంత్రి మండలి మొత్తం. సోషల్ మీడియా అనేది సమాజానికి ఒక ఇబ్బందికరమైనటువంటి రోగంగా రూపాంతరం చెందింది అని చెప్పని కన్నీరు మున్నీరు అవుతున్నారంట మంత్రులందరూ. అసలు ఈ సోషల్ మీడియా వికృతాలకి, సోషల్ మీడియా వెర్రితల్లకి పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ అయితే, ఇవాళ టీడీపీ నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే, ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు? తెలుగుదేశం పార్టీ నడుపుతుంది కదా. ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ లేదా టీడీపీ నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ మంత్రులు సోషల్ మీడియా వికృత రూపం గురించి బుడబుడదొక్కాలు తీస్తున్నారట. నేను తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని చెప్పని దాపితే ఏంటిదంతా? కాదు, మీ పనికి మాలిన చేష్టలు, ఈ మంత్రి మండలి యొక్క పనికి మాలిన చేష్టలు. అసలు ఈ సమాజంలో సోషల్ మీడియా వెర్రితెల్లకి, వికృత రూపానికి ప్రధాన కారణం మీ తెలుగుదేశం పార్టీ. 90% ప్రధాన మాధ్యమాలన్నీ కూడా, పేపర్లు కానీ, మెయిన్ స్ట్రీమ్ టీవీలు కానీ దశాబ్దాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు చెరబట్టి అటన్నిటినీ ఒక పెంపుడు సంస్థల్లాగా వాడుకుంటూ తన్నెవరైతే విమర్శిస్తారో, రాజకీయంగా తన నిర్ణయాలను ఎవరైతే, ఏ సంస్థలు, ఏ రాజకీయ పార్టీలు, ఏ వ్యక్తులు తన నిర్ణయాల్ని లేదా తను ఎంచుకున్నటువంటి దుర్మార్గమైన లక్ష్యాల్ని వ్యతిరేకించే వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు లబ్ధి కోసం చేస్తున్నటువంటి అరాచక కార్యక్రమాలు చాలక, ఇది ప్రధానమైన మాధ్యమికాలు, పేపర్లు, టీవీల్లో చేసేటువంటి అరాచకాలు చాలక ఐటీడీపీ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీకి ఐటీడీపీ అనేటువంటి ఒక విషపు బాహుల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాస్తవం కాదా? అవునా? వాస్తవం కదా. ఈ ఐటీడీపీ అనేటువంటి విషబాహువులు సృష్టించినటువంటి వందలాది యూట్యూబర్లు, యూట్యూబ్ ఖాతాలు, వేలాదిగా లక్షలాదిగా పెయిడ్ ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలు తమ జీతగాళ్లతో సృష్టించింది ఐటీడీపీ కాదా అని అడుగుతున్నాను. రాజకీయ ప్రత్యర్థుల మీద అసభ్యమైనటువంటి విషాన్ని చిమ్మిస్తూ అక్కడితో సునకానంద తృష్ణ తీరక రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లల్లోని మహిళలను కూడా ఐటీడీపీ విషపు కొమ్మలు, రెమ్మలు, ఏంటి
ఐటీడీపీకి విషబాహువులు తెలుగుదేశానికి విషబాహువులు ఐటీడీపీ అయితే ఈ ఐటీడీపీకి మొలిచినటువంటి విషపు కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కాదా అంటున్నా ఈ తప్పుడు ఖాతాలు. నీచంగా వికృతంగా అడ్డగోలుగా అసలు బరి తెగింపుకు హద్దు లేకుండా ఇంట్లో ఆడవాళ్ళని వాళ్ళ ఫోటోలతో నీచంగా పోస్టులు పెట్టడం, వేరే ఎవరితోనో పాత్రలతో నటింపజేసి ఆ పాత్రలకి ప్రత్యర్థి రాజకీయ నాయకుల యొక్క ఇంట్లో ఆడవారి ఫోటోల్ని, తల ఫోటోల్ని, మొహాల్ని వాటికి అతికిచ్చి ఆ వీడియోల్లో అతికిచ్చి సునకానందం పొందినా కూడా వీరికి హద్దులు లేనటువంటి చేస్తూ అక్కడితో ఆగకుండా స్వయంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గురిని కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండంగా చంద్రబాబు నాయుడు గారి బరితెగింపు చూడండి. ఎంత నీచంగా జుగుప్సాకరంగా వీడియోలు చేయించారు, ఫోటోలు చేయించారు. ఈ రోజుకి ఆ అకౌంట్లన్నీ కూడా లైవ్లో ఉన్నాయి. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నీచంగా వికృత చేష్టల ద్వారా, వికృత కల్పనల ద్వారా మరి ఇవాళ అదే అకౌంట్లో నడిపిస్తున్నారు కదా. ఈ రోజుకి అధికారం పోయిన తర్వాత కూడా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శ్రీమతి గారిని ఎంత నీచంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో మీరు ప్రచారం చేస్తున్నారు. 90% మెయిన్ స్ట్రీమ్ మీడియా మీ చేతిలో మీరే కబళించుకున్నారు, చెరబట్టారు. మీకు అబంధ హస్తాల్లోనూ ఉంది, మీ చెప్పు చేతల్లోనూ ఉంది, మీ పెంపుడు మాధ్యమంగా ఉంది. ఇవాళ 80% సోషల్ మీడియాను కూడా మీరే ఆక్రమించుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మీకు ఇవాళ అది రోగంగా కనపడుతుంది. అవును, మీ రోగం మీ కళ్ళకు కనపడదు, మీ రోగం మీ కళ్ళకు కనపడదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన నీచం అయినది ఒకసారి చూడండి. ఒకసారి ఎంత నీచంగా ఆయన చేసి ఇవాళ నాకేం తెలియదని మాట్లాడతాడు ఆయన. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాలో ఎలా మనం ఏమేం చేయాలి వికృతాలని చెప్పిన ఒకసారి ప్లాన్ చేశాడు. వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు. చూడండి ఒకసారి, సౌండ్ పెట్టండి ఒకసారి. కాన్స్టిట్యున్సీకి ఒక యూట్యూబ్ డెవలప్ చేస్తాడు. లేకపోతే మిగిలినట్టు కూడా ఏ ప్లాట్ఫామ్ లో మాట్లాడగలుగుతారు. యూత్ కి టిక్ టాక్ కానీ ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నాం. టిక్ టాక్ లో కూడా వీడియోలు చేస్తాను. ఆటోమేషన్ కూడా చేస్తున్నాం. ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ ఎట్లా డిస్క్రిమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేయాలి, ఎవాల్యుయేషన్ చేయబోతున్నాం. ఇంకోటి కంటెంట్ ప్రిపరేషన్ కూడా నాలుగు కొన్ని ఆలోచించాను. ఆ విషయం కూడా కంటెంట్ ప్రిపరేషన్ కూడా మనుషులను ఎతకమంటున్నారు. శ్రేయోరాష్ట్రం ఇలాంటి వాళ్ళు, కొంతమంది పార్టీ వాళ్ళు, అదే సమయంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ కూడా పెడతారు. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి కంటెంట్ కాంపిటీషన్ పెట్టి కొంతమంది ఎవరైనా పేమెంట్ చేస్తామంటే కొంత నామినల్ పేమెంట్ కూడా వాళ్ళకి పేమెంట్ ఇస్తూ అది కూడా ఏంటంటే ఏ ప్లాట్ఫామ్ లో మ్యాక్సిమం వ్యూవర్షిప్ వస్తే పాపులర్ అయింది. ఎవరికైతే పాపులర్ ఛానల్ ఉందో, ఎవరికి వ్యూవర్షిప్ ఎక్కువ ఉందో ఆపి మళ్ళీ ఎదురు కానీ వ్యూవర్షిప్ ఎక్కువ ఉందో వాడికి మంచి రేట్ ఇద్దామని చెప్తున్నాడు. అందులో మన కంటెంట్ ని పంపిద్దాం. ఒకసారి మళ్ళీ పెట్టండి, అది ఏమంటున్నాడు ఒకసారి చిన్నగా సౌండ్. ఏ ప్లాట్ఫామ్ లో మ్యాక్సిమం వ్యూవర్షిప్ వస్తే పాపులర్ అయితే దాన్ని బేస్ చేసుకుని పేమెంట్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం. సో దట్ ఈ ప్లాట్ఫామ్ అనేది బలమైన ప్లాట్ఫామ్ గా తయారు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ అని ఆటోమేటిక్ చేయడం కోసం కూడా ముందుకు పోతున్నాం. అలాంటి టెక్నాలజీస్ అన్ని కూడా సోషల్ మీడియాలో ఉపయోగించిపోతున్నాం. కాబట్టి మీరు కూడా మీ ఐడియాస్ ఇవ్వండి, అందులో జాయిన్ అవ్వండి. ఇక్కడికి వచ్చేవాళ్ళకి నేను పంపిస్తాను. పచ్చిగా చెప్తున్నాడు. అవుట్ సోర్సింగ్ ఏజెంట్ అంటున్నాడు, బయట వాళ్ళు రమ్మంటున్నాడు, కంటెంట్ ఇమ్మంటున్నాడు, పేమెంట్ ఇస్తామంటున్నాడు, గూగుల్ పే అంటున్నాడు, డబ్బులు వేస్తామంటున్నాడు. ఆయన అధికారంలో లేనప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఆయన ఇదంతా కూడా ఆయన భావజాలం, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సిస్టమ్, ఆయన వికృత రూపం అది. ఆయన ఇవాళ సోషల్ మీడియా గురించి గుండెలు బాదుకుంటున్నాడు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చేష్టలు చూస్తుంటే, ఆయన గుండెలు బాదుకోవటం చూస్తుంటే ఏహ్యభావం దాటి ఇక విచారించాల్సిన స్థితికి వచ్చేసాడు ఆయన మానసికంగా. మనందరం అంటే ఒక చెదరించుకునే స్థాయి దాటిపోయింది. 80 ఏళ్ళు ఆయన వికృత చేష్టలు, వికృత ఆలోచనలు, ఆయన మాటలు, అసత్యాలు, వారు బాధ్యతగా ఉండాల్సింది పోయి ఆయన ఇవాళ ఈ రకంగా నిన్న క్యాబినెట్లో చర్చిస్తారు. చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ఎథిక్స్ గురించి నిన్న మాట్లాడారంట. చూడండి, నారా చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ఎథిక్స్ గురించి మాట్లాడారంట. దీన్ని పిచ్చి పరాకాష్ఠకు చేరుకోవటం అంటే కాదంట? కాదంట చెప్పండి, కాదా అని అడుగుతున్నా. ఆంధ్రజ్యోతి టీవీలో వెంకటకృష్ణ అనేటువంటి ఒక ఆయన్ని కూర్చోబెట్టుకుని మాట్లాడిస్తాడు. అతను ఎవరో ఒకడు మాట్లాడతాడు. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి దాన్ని ఇవన్నీ యూట్యూబ్లో తిప్పుతారు. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు సమాధి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? నానా నీ భార్యకి అన్యాయం చేశాను నానా, నీ భార్యని కోర్టుకు లాగాను నానా, నీ కూతురిని ఆస్తి లాగేసుకున్నా నానా అని చెప్తాడా? సమాధి దగ్గరికి వెళ్ళి ఆనందపడతాడా అని? సిగ్గు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి ఏమని దండేస్తున్నాడు? రోజు ఏమని దండేస్తున్నాడు? సిగ్గు శరం లేకుండా హరికృష్ణ గారి శవం దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏమని మాట్లాడాడు? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని వాటేసుకుంటున్నాడు కదా, వాటేసుకుని చెవులో ఏం చెప్తున్నాడు అంటారు. మీరు ఈ పైశాచిక ఆనందం పొందుతూ ఇట్లాంటి తప్పుడు ప్రచారాలని తప్పుడుతనంగా ప్రచారం చేస్తారు. క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి ట్రై చేస్తారు. మీకు అసలు క్యారెక్టర్ ఉందా అని అడుగుతున్నాను. సార్ చెప్పండి సార్, మీకు క్యారెక్టర్ ఉందా అసలు అని అడుగుతున్నాను. అసలు మీకు ఏం కావాలి? ఇంకా ఇప్పటికీ 90% పేపర్లు, టీవీలు మొత్తం లాగేసుకున్నారు, మీ చేతిలో ఉన్నాయి. మీరు చిటికేస్తే డ్యాన్స్ కడతారు, మీరు కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు, ఏమైనా తిట్టమంటే ఆయన తిడతారు, మోడీని తిట్టమంటే తిడతారు, మోడీని ఆకాశానికి లేపమంటే ఆకాశానికి లేపుతారు. ఏది కావాలంటే అది కదా, ఒకటి కాదు. అసలు మీకు ఏం కావాలి? ఇంకా 80% సోషల్ మీడియాని ఆక్రమించుకున్నారు, 90% టీవీలు, పేపర్లను ఆక్రమించుకున్నారు. ఇంకేం కావాలి మీకు? ఏం కావాలి సార్? అసలు మీ భాగవతం ఈవిడ శ్వేతారెడ్డి అనే ఈవిడ అకౌంట్ అంట. ఈవిడ అకౌంట్ శ్వేతారెడ్డి. ఈవిడేమో స్వతహాగా జన్మించిందేమో కమ్మారింట. చెప్తున్నారు అందరూ. బ్రహ్మం చౌదరి గారి కాబోయే శ్రీమతి అని చెప్పి ఎవరో చెప్తున్నారు. లవ్ మ్యారేజ్ అవ్వచ్చు, వేరే అవ్వచ్చు, కానీ వీరేమో శ్వేతారెడ్డి పేరు పెట్టుకుంటారు. హ్యాండిల్లో అడ్రస్ శ్వేతారెడ్డి అని పెట్టుకుంటారు. ఒరిజినల్ అది కాదు. స్వాతి, శ్వేత కదా, స్వాతియా? స్వాతి రెడ్డి అసలు పేరు శ్వేత, అంతేనండి? ఒరిజినల్ పేరు శ్వేతా చౌదరి, కానీ సోషల్ మీడియాలో మాత్రం స్వాతి రెడ్డి. ఆవిడ పెడుతుంది, చూడండి, ఆవిడ వీడియోలు చేస్తుంది, ఆవిడ పెడుతుంది. అసలు ఇంకా వీడియోలు ఉన్నాయి. ఈ వీడియో అసలు మామూలుగా భయంకరమైన వీడియోలు. చూడండి, వీళ్ళు ఒక చంద్రబాబు సీఎంతో, డిఫాక్టో సీఎంతో ఇద్దరితో ఫోటోలు. వీళ్ళు అంటే దేనికి, ఎందుకు ఫోటోలు దిగుతున్నారు వీళ్ళు? శబాష్, బాగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అసభ్యంగా మాట్లాడుతున్నారు, ప్రచారం చేస్తున్నారనే కదా.
వీరు యష్ అంట, వీరు యష్, వీరి పేరు చూడండి. ఈ ఫోటోలు ముఖ్యమంత్రి గారితో పక్కన ముఖ్యమంత్రి గారి అబ్బాయితో, డిఫాక్టో చీఫ్ మినిస్టర్తో. వీరి యొక్క వారి పోస్టులు చూడండి. ఊరికే మొచ్చుకి ఇవన్నీ ఐటీడీపీ విషపు కొమ్మలు రెమ్మలు. ఇవన్నీ సుబ్బు ఐ థింక్ ఆంధ్ర ఏదో లియో న్యూస్ టీడీపీ యాక్టివిస్టు ఈ అడ్రస్లో తిరుగుతూ ఉంటాయండి ఈయన. ఈ అడ్రస్లు పట్టుకుని ఈ యూట్యూబ్లో ఇట్లో ట్విట్టర్లో ఇట్లో ఫేస్బుక్లో తిరుగుతూ ఉంటాడండి ఈయన. వీరి పోస్టులు చూడండి. మై టీడీపీ యాక్టివిస్ట్ పేరు మీద ఈయన దాంట్లో ఆయన సొంతంగా కూడా ఫోటోలు దిగాడు. సీఎం అయ్యాక కూడా, సీఎం అవ్వకముందు దిగాడు, అయ్యాక దిగాడు. ఆయన పోస్టులు చూద్దాం ఒకసారి. చూడండి ఆయన పెట్టిన స్క్రీన్ షాట్లు ఇవన్నీ. ఒకసారి క్లోజప్ ఏమైనా చూపించగలిగి చూడండి. ఇవన్నీ మొచ్చుకే అసలు మామూలు. అసలు చంద్రబాబు నాయుడు గారి నీచానికి పరాకాష్ఠ ఇది. మా పార్టీ కండువా వేయించి మా ఇంట్లో ఆడవాళ్ళని, ఆఖరికి మా ఇంట్లో నా శ్రీమతిని కూడా వదలకుండా ఇష్టారాజ్యంగా నీచంగా మాట్లాడిస్తారు. భారతి గారిని వాళ్ళు వీళ్ళని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గట్టిగా కీలకంగా గట్టిగా మాట్లాడి గొంతిప్పుతున్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడవాళ్ళని, ఇట్లాంటి నీచుల్ని కిరాయికి మాట్లాడుకుని అసలు ముఖ్యమంత్రి ఫోటో దిగటండి. ఇంక హృదయాల మీద చేతులు వేసిన ఫోటోలు ఉండాలి. సీఎం గారు వీళ్ళ దగ్గర ఉన్నట్లేవు, వీళ్ళ దగ్గర ఉన్నట్లేవు. చూడండి ఇవన్నీ మొచ్చకే. అసలు మొత్తం ఎతికి తీస్తే అసలు ఒక లారీడు ఖాతాలు తీయచ్చు. ఇట్లాంటి ఒకసారి ఒకటి చూపించుకుంటే వెళ్ళండి. వీడియో ఎందుకు ఆ భాష వెళ్ళలేండి, ఎందుకు మనకన్నా సిగ్గు ఉండాలి కదా, వాళ్ళకి ఎట్టాగలేదు. ఇంకేమున్నాయి చూపించండి, ఇంకేమైనా ఉన్నాయా? గేరుకు వచ్చినాయి, మనం మచ్చుకు తీసుకొచ్చినాయి. చూడండి ఇది చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి చూడండి ఇదేంటి, ఆ వీడియో లేదా? వీడియో ఉందా? ఇది కాదు, దాని తాలూకు సౌండ్ స్టార్టింగ్ నుంచి పెట్టి చేసాం. 1 year ఎన్ని చేశారు ఇప్పటి వరకు? షార్ట్స్ 2000 దాకా చేస్తుంటాం. 2000 రెండు చేసాం 1 year లో. పెట్టండి, మొత్తం పెట్టండి. ఇంకా ఎక్కువ చేసాం. అవి రిలీజ్ కాల. లోకేష్ బాబు గారు కూడా మాట్లాడారు. అవునా? ఏమన్నారు? తెల్ల షర్ట్ వేసుకుని ఒక తమ్ముడు జగన్ మాదిరిగా బాగా చేశాడు, ఆయనలాగే అసలు యాజ్ టీజ్ దగ్గరగా చేశాడు. నాకు చాలా అనిపించింది అతను చూస్తుంటే. ఎవరు రాసిచ్చేవాళ్ళు? మీరు రాసుకున్నారు, వాళ్ళు రాసిచ్చింది? నాకేం తెలీదు. నా కారుకు వస్తారు, ఎక్కించుకోపోతారు, మళ్ళీ ఆడు వదిలేసి వెళ్ళిపోతారు, పాల రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు దీని వెనకాల ఉన్న ఏంటి అనేది ఆ క్యాండిడేట్ ఎవరో తెలియదు మనకి. సో చేస్తున్నాం, పోతున్నాం ముందుకి. కావాల్సింది పని చేసాం, డబ్బులు ఇచ్చాం. కావాల్సింది పని చేసాం, డబ్బులు ఇచ్చాం. ఇంత నీచానికి తండ్రి కొడుకుల మీద ఒడిగడతా సోషల్ మీడియా చెడిపోయింది. ఇటువంటి బుడబుడ దొక్కాలు అంటే నిజంగా సార్ మీ వయసుకు తగ్గట్టు ప్రవర్తించాలి కదా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇవాళ మీరేం మాట్లాడుతున్నారు? ఇవాళ మాట్లాడతాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణలో సైకోగా మారి 6గురిని చంపిన హంతకుడికి జగన్కి దగ్గర పోలికలు ఉన్నాయంట. మీకెవరితో లేవా చంద్రబాబు నాయుడు గారు? మీకెవరితో లేవా? ఇప్పుడు చూసుకోలేదా? ఊరికే జగన్మోహన్ రెడ్డికి ఎవరితో దగ్గర పోలికలున్నాయి చూసుకుంటా ఉంటారా?
మీకు మీ అబ్బాయికి ఎవరితో పోలికలు ఉన్నాయో చూసుకోరు ఒకసారి ఏంటి? వయసుకు తగ్గట్టన్నా ప్రవర్తించాలి కదా. ఒక ముఖ్యమంత్రి మీరు మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. పోక్సో కేసు పెట్టారని బాలికను వారి కుటుంబాన్ని సహకరించలేదని సొంత కుటుంబాన్ని సైకో హత్య చేశాడు. సొంత బాబాయిని చంపడం, కన్న తల్లి చెల్లి వ్యవహారంలో జగన్ వైఖరి ఏంటో అంతా చూసాం. గొడ్డలి పార్టీ అధినేతకు అంతటికి మనస్తత్వానికి దగ్గర పోలికలు ఉన్నాయంట. సిగ్గు బిడియం ఏం మాట్లాడుతున్నాము? 80 ఏళ్ళు కదా, 80 ఏళ్ల వయసులో 40 ఏళ్ళు ముఖ్యమంత్రి రాజకీయాల్లో, 50 ఏళ్ళు ఉన్నాం, 15 ఏళ్ళు 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం. భారతదేశంలో నాకన్నా సీనియర్ ఎవడో లేడు, నాకన్నా ముసలోళ్ళు లేడు, నాకన్నా అనుభవం ఉన్నోళ్ళు లేడని చెప్తారు. దేనికి పనికి వస్తుంది మీ అనుభవం అంటున్నా? సంస్కారం లేనటువంటి అనుభవం దేనికి పనికి వస్తారు? రాజకీయ సంస్కారం లేనటువంటి మీ అనుభవం ఎవరికి సమాజానికి ఏ రకంగా ఉపయోగం అని అడుగుతున్నా. ఏ రకంగా ఉపయోగం సార్ చంద్రబాబు నాయుడు గారు మీది? జనం కట్టినటువంటి పన్నుల డబ్బుల్లోంచి, జనం కష్టార్జితంలోంచి సుమారుగా 210 కోట్ల రూపాయలు ఈ సోషల్ మీడియా ప్రచారానికి మీరు ఖర్చు పెట్టారా లేదా? మీ ప్రభుత్వం ఏం చేసిందని మీరు డబ్బాలు కొట్టుకుని ప్రచారం చేయడానికి? ఈ ప్రభుత్వం యొక్క ప్రచారం మాటున 206 కోట్లు ఇగో జీవోలు. ఎన్ని జీవోలు మొత్తం? ఎన్ని జీవోలు ఈ కట్టంతా? విడతల వారీగా 40 కోట్లు, 1.5 కోటి, 25 కోట్లు, 20 కోట్లు, 20 కోట్లు, 35 కోట్లు, 31 కోటి, అర కోటి అంటే 61 లక్షలు. ఈ రకంగా టోటల్గా 206 కోట్ల 55 లక్షల రూపాయలని డిజిటల్ మీడియా ప్రమోషన్ కోసం జనం సొమ్ముని ఖర్చు పెట్టారు మీరు. ఇవన్నీ జీవోలు. మీరు ఇవాళ అసలు గుండెలు బాదుకోవటం. చంద్రబాబు నాయుడు గారు అసలు మీరేంటి అసలు ఇవాళ ఈ సోషల్ మీడియా పేరు మీద మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు పాపాలు ఎత్తి చూపే వాళ్ళ యొక్క గొంతుని అణచివేయటం అనేది దానికోసమే కదా ఈ ప్రయత్నం. 90% మెయిన్ మీడియాని ఆక్రమించుకున్నారు, పేపర్లు టీవీలని. 80% సోషల్ మీడియాని ఆక్రమించుకున్నారు. అయినా ఇంకా సునకానంద తృష్ణ తీరలేదు. అంటే ఇంకా 20% కూడా ఎవరు కూడా కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ న్యూట్రల్స్ కానీ సోషల్ యాక్టివిస్టులు కానీ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు. మీ ప్రభుత్వం మీరు చేస్తున్న దోపిడీని పాపాలని మీరు మీ ఎమ్మెల్యేలు ప్రజల్ని దోచుకుంటున్న దాన్ని ఎక్కడ చూపించకూడదు, అడగకూడదు. అణచివేత మీకు కొత్త నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. అణచివేత మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని ప్రశ్నించేటువంటి వారిని లేదా మిమ్మల్ని మీ తప్పుల్ని కడిగేటువంటి వాళ్ళని అణచివేయటం మీకు కొత్త కాదు కదా. రామారావు గారిని పడేసి మీరు ఎక్కిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలు జీతం కోసం మిమ్మల్ని అడగటానికి వస్తే గుర్రాలతో తొక్కించిన చరిత్ర మీది కాదా అని అడుగుతున్నాను. గుర్రాల గిట్టలతో అణిచివేద్దామని చూశారా లేదా? అణిచివేయలేరు కదా. కరెంటు ఛార్జీలు తగ్గించమని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీలు, అప్పటి ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మిమ్మల్ని ప్రశ్నిస్తాకు వస్తే తుపాకీలతో ముగ్గురిని పిట్టలు రాల్చినట్టుగా తుపాకీ గోళ్లతో బలి చేశారా లేదా? చరిత్ర మందే కదా అది. పోనీ అప్పుడేమన్నా అణచివేత ఆపారా? అది అణచివేతే పోనీ ఆగారా? ప్రజలు ఆగారా? మీ 3 తుపాకీ గోళ్లకు 3 బలిగొన్న మీ దుశ్చర్యతో ఏమన్నా ఆగిపోయారు ఎవరన్నా? తప్పులు చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వం యొక్క తప్పుల్ని ఎత్తి చూపే ఎవరినైనా ఎప్పుడైనా అణిచివేయాలనేటువంటి పనులు చేయడం చంద్రబాబు నాయుడు గారి యొక్క సహజ లక్షణం, సహజ గుణం ఆయనకున్నది, దేవుడిచ్చిన గుణం ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పండి,
ఇవాళ అమరావతి పేరుతో మీరు రాజధానికి అవసరం లేనటువంటి భూమిని ఉండవల్లి, పెనుమాక తదితర 4-5 గ్రామాల్లో రాజధానితో సంబంధం లేదు, రాజధానికి అవసరం లేదు, అక్కడ ఎవరికి ఏ భూమి కేటాయించేటువంటి ప్లాను లేదు మీ దగ్గర. అయినా సరే ఆ 4 గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల్ని మీరు విపరీతంగా దాడులు చేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు. అధికార మదంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని వారి మీద ఉక్కుపాదం మోపుతూ పోలీసులను అడ్డం పెట్టుకుని మీరు అనేక దుర్మార్గాలు చేస్తున్నారు. ఆఖరికి ఇవాళ ఉండవల్లిలో జనసేన అభిమానులు, కాపు కులస్తులు, వారికి చెందినటువంటి 8 ఎకరాల చిల్లర ఎటువంటి ముందస్తు చర్యలు, నోటీసులు కానీ చెప్పకుండా అర్ధరాత్రి సాయంత్రం 6న చీకట పడ్డాక 6:30-7ంటికి రివార్డు పాస్ చేశామని చెప్పి కాగితం తీసుకెళ్లి గోడకు అతికిచ్చి పొద్దున్నే చీకటితో సూర్యుడు లెగంగానే ఒక 20-25 ప్రొక్లైన్లు, ఒక 200-300 మంది పోలీసులతో అక్కడ ఆ ఇంట్లో మొగదిక్కు లేనటువంటి ఆడ రైతుల్ని మీరు దుర్మార్గం చేస్తే, దాష్టికం చేస్తే, వాళ్ళ పొలాన్ని ధ్వంసం చేసి గుంజుకుని మీరు బలవంతంగా ఆక్రమిస్తే మీ టీవీలు చూపించవు, మీ పెంపుడు మంద చూపించదు, మీ పెంపుడు టీవీలు చూపించవు, పెంపుడు పేపర్లు రాయవు. మరి ఎవడు చూపించాలి? వాళ్ళ కన్నీటి గాథల్ని, ఆ రైతుల యొక్క కన్నీటి గాథల్ని, ఆ కష్టాలని వాళ్ళు చెప్తున్నారు. ఆడవాళ్ళు దుర్మార్గుడాన్ని, నిన్ను నమ్ముకున్నావు, అనవసరంగా జగన్ నమ్ముకున్నా పోయేది కదా అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు. నిన్ను నమ్ముకున్నందుకు మాకింత కన్నీటి శోకాన్ని, కడుపు కోతని పెట్టావు, మాకు ఉన్న పొలం అంతా నీకు అవసరం లేకపోయినా లాక్కుంటున్నావు. అమరావతి ఇక్కడే కాదు, అక్కడెక్కడో 30 కిలోమీటర్ల అవతల అమరావతి కడుతున్నావు, మా పొలాలు ఎందుకు లాక్కుంటావు అవసరం లేకుండా అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు. మరి వాళ్ళ కన్నీటి గాథల్ని ఎవడు చూపించాలి? నీ పెంపుడు టీవీలు చూపించకుండా, నీ పెంపుడు పేపర్లు రాయకుండా ఉంటే వాళ్ళ బాధని, వాళ్ళ గొంతుని ప్రపంచానికి ఎవరు చెప్పాలి? సోషల్ మీడియా తప్పితే వేరే దిక్కే ఉంది, వేరే మార్గం ఏముంది అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఇంకేం ప్రజల సమస్యలు లేవా? దాన్ని ఏం చర్చించరా మీరు? దాని గురించి ఏం చర్చించరా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో రైతాంగం నీళ్ల కోసం, విత్తనాల కోసం, ఎరువుల కోసం తిప్పలు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మంత్రిమండలిలో చర్చించలేదా? చర్చించరా మీరు? ఈ రాష్ట్రంలో మహిళలకి భద్రత కరువైంది, రోజు దాడులు జరుగుతున్నాయి, మానవ రూపంలో తిరుగుతున్నటువంటి మృగాలు చెరబడుతున్నారు, ప్రాణాలు కూడా నలిపేస్తున్నారు, ప్రాణాలను నులిమేస్తున్నారు. పట్టించుకోరా అని అడుగుతున్నాను. ఏం చేస్తారు? ఎంతసేపు వైసీపీని అణగడదొక్కడంలోనే పోలీసుని వాడతారా అని అడుగుతున్నాను. అసలు మీ క్యాబినెట్లో 2 ఏళ్లలో ప్రజాహితం కోసం ఒక్క నిర్ణయం అంటే ఒక్క నిర్ణయం జరిగిందా? ఎంతసేపు భూదేపుడి, భూపంజారం, ఆడికి భూమి, ఈడికి భూమి, ఇంకోటి భూమి, మామయ్యకి భూమి, అక్కయ్యకి భూమి, చెల్లికి భూమి, తోడల్లుడికి భూమి. జనం ఆస్తిని పంచిపెట్టమే కదా మీరు తీర్మానాలు చేసింది. ఏం జరిగింది అంటున్నాను. ఎవడికి ఒదిగింది? ఎవడికి ఒరిగింది? దమ్మిడి ఎవరికన్నా ఉపయోగం జరిగిందా? ఒక్కడికి ఉద్యోగం ఇచ్చారా మీరని అడుగుతున్నాను. ఒక్కడికి ఏమైనా ఉద్యోగ కల్పన చేశారా? సంవత్సరం జాబ్ క్యాలెండర్ లేకపోతే కాలర్ పట్టుకోండి అన్నాడు. అసలు మంగళగిరి వాళ్ళకి దొరకట్లా. ఇక మావులోడికి నిరుద్యోగులకి ఆలకేళ్ళకి ఎక్కడ దొరుకుతాడు కాలర్ పట్టుకుంటాకి. ఓటేసిన మంగళగిరి వాళ్ళకి దొరకట్లా. ఆర్భాటంగా మొదటి నెలలో మాత్రం దర్బార్ అన్నారు. అంబికా దర్బార్ అగరబత్తి మొదటి నెల లోకేష్ చూశాడు, రెండో నెల రాజేష్ చూశాడు, మూడో రోజు సాంబశివరావు చూశాడు, మూడో నెల, ఇక 4వ నెల నుంచి తలుపులు మూసారు. మా ఓటేసిన మంగళగిరి వాళ్ళకే దిక్కు లేదు. ఇంక ఎవడొచ్చి నిరుద్యోగులు వచ్చి కాలర్ పట్టుకుంటారండి. ఎక్కడ పట్టుకుంటారు? చుట్టూ పోలీసులు ఉంటారు. ఎక్స్ ఆర్మీ వాళ్ళకి 40 మందిను,
మామూలు పోలీసులు ఒక 100 మంది లోకేష్ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరిని పట్టుకుంటారు, ఎక్కడ పట్టుకుంటారు? అయితే విమానాల్లో లేకపోతే హెలికాప్టర్లో స్పెషల్ ఫ్లైట్లో ఫోటో ఉంది మళ్ళీ మామూలుగా ఎక్కడికి వెళ్తున్నాడు అసలు మామూలుగా బేభత్సం బ్రహ్మాండంగా ఉంది అసలు అది ఫ్లైట్లో సీటు ఫోటో పెట్టాడు ఆయన ఎక్కడో చూడండి ఒకసారి, ఇలా మూసేలో పన్న చూపించండి ఒకసారి లోకేష్ గారి సరదాలు మామూలుగా ఆయన జల్సాలు చూద్దాం ఒకసారి. ఒక మంచి నిర్ణయం చేశారా అంటున్నా ఇప్పుడు దాకా? ప్రజల కోసం ఆలోచించరా? ప్రజాహితం కోసం ఆలోచన చేసి అసలు ఒక్క నిర్ణయం ఏమన్నా తీసుకున్నారా మీరు? క్యాబినెట్ అంటే కక్షలు కార్పణ్యాలు. ఈ ప్రభుత్వం దేనికయ్యా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జైల్లో పెట్టడం, ఆడిని నలిపేయండి, ఈయన తొక్కేయండి, ఈయన చంపేయండి, మీ అహం ప్రదర్శించుకోవటం. తొక్కి నారదీస్తా వినపడిందా అని అడుగుతున్నాను. తప్పుడు కేసులు, కక్ష సాధింపులు ఏంటయ్యా అంటే ప్రజల గొంతు మీద కాకి యూనిఫాము లేదా కాకి లాఠీలు, కాకి బూట్లతో ప్రజల గొంతుని తొక్కి ఆ గొంతు పెగలకుండా చూడాలని చెప్పి చూడటం తప్పితే మీ ఆలోచన ఇంకేమైనా ఉందా అని అంటున్నాను. ఆర్టీసీని మెల్లగా సందట్లో సడేమియా అని చెప్పి ఆర్టీసీని అమ్మకానికి తలుపులు తెరుస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు రోడ్డు ఎక్కితే తంతారు, పోలీసులను వాడతారు. అంటే మీకు ఏంటయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రస్తుతం మీ తృష్ణంతా ఏంటంటే సోషల్ మీడియాలో బయట బజార్లో ఎట్లాగో తన్నిస్తున్నాం, కేసులు లోపల వేయిస్తున్నాం, అయినా యావడ ఆగట్లా. సోషల్ మీడియాలో కూడా కనపడకూడదు మీ వికృత చేష్టలు, లేదా మీ పరిపాలనలో ఉన్నటువంటి తప్పులు, దోపిడీలు, మీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి తప్పుడు పనులు, మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పనులు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రజలకు కనపడకూడదు. మీరేం చెప్తే అది వినాలి. మీరేం చూపిస్తే అసలు మామూలుగా ఎడారి చూపించి ఇదిగో పచ్చగా పండుతుందంటే చూపించాలి. అమరావతి చూపించి ఇదిగో ఇక్కడ నీళ్లు లేవు, ఇక్కడ ఏమి లేవు, పొలాలు కాదు, అసలు మొత్తం అద్భుతంగా అయిపోయింది, రైతులకి ప్లాట్లు ఇచ్చేసాం, రైతులు డాబాలు కట్టేసుకుంటున్నారు, రైతులు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, రైతులు పార్కులో వాకింగ్ చేస్తున్నారు, రైతులందరూ కూడా అని చెప్పి మాకు టీవీలో వార్తలు చూపిస్తే అదే నిజమని నమ్మాలి. ఆఖరికి అమరావతిలో ప్లాట్లు దక్కని రైతులు కూడా నమ్మాలి. మీరు మోడీ గారిని లుచ్చాహాయి అంటే ఆహా లుచ్చాహాయి అని మనం నమ్మాలి. మోడీ గారు అచ్చాహాయి అంటే ఆయన దేశ్కి కాదు అసలు విశ్వనేత అంటే మొత్తం మేమంతా నమ్మాలి. ఎదురెవడు చెప్పకూడదు. మీరే ఫేక్ న్యూస్ చెప్తే అదే చేయమేక. విజయవాడలో లాకప్ డెత్ జరిగింది. ఆ లాకప్ డెత్తో దాన్ని కప్పెడదామని చూశారు. మీ ప్రయత్నాలు సాగలేదు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ మీ బతుకుని బజారుని పడేసినాయి. మొత్తం మిమ్మల్ని వివస్త్రం చేసి మిమ్మల్ని మీ దాష్టికాలని నగ్నంగా సమాజానికి చూపించినాయి. సమాజంలో ప్రజలలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్ల నమ్మకం పోయింది అనేటువంటి బాధ లేదు, దాని గురించి బెంగలేదు. ఈ విజయవాడ లాకప్ డెత్ కేసులతో పోలీసులు వెనకడిగేస్తున్నట్టుగా అనుమానం వచ్చింది. ఎందుకని? ఆ కుర్రోడ్ని, సాయి కృష్ణ అనేటువంటి కుర్రోడ్ని ఎందుకు రౌడీ అంటే కోర్టు వారెంట్లు ఉన్నా కూడా, నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? సమాధానం ఏళ్ల తరబడి 2 ఏళ్ల నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు? సమాధానం చెప్పరు. సిపి గారు సమాధానం చెప్పడు, డీజీపీ గారు సమాధానం చెప్పడు. మరి మర్డర్ కేసులో అతను ముద్దాయిగా అరెస్ట్ అయితే ఎందుకు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చి పంపారు? ఎందుకు ఛార్జ్షీట్ వేయలేదు? కనీసం అతను 90 రోజులు పూర్తవుతుంటే మీరు ఛార్జ్షీట్ ఇంకా కనుక టెక్నికల్గా తయారవడానికి ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే
నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి కదా, దాని కింద మీరు పీటీ వారెంట్లు ఎందుకు వేయలేదు? అతను జైల్లో ఉంచడానికి ఇంకా ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఇవన్నీ సహజమైన అనుమానాలు కదా. ఎందుకు మీరు లాకప్ డెత్ జరిగితే విజయవాడ సిపి ఎందుకు పట్టించుకోలేదు? డీజీపీ ఎందుకు పట్టించుకోలేదు? వార్తలు వస్తున్నా పట్టించుకోలేదు. సిపికి తల్లి కంప్లైంట్ చేస్తున్నా కూడా పట్టించుకోలేదు. నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? మీరేదో పని చెప్పారు, ఆ పని చేయడంలో మరి ఆ కుర్రోడిని ఆ పని తొదముట్టించమనే పనా, లేదా ఇంకేదైనా పనిలో ఆ రాబట్టే పనిలో కుర్రోడు ప్రాణాలు పోయినాయా? ఇక భగవంతుడు తెలియాలి. ఎందుకంటే నిజాయితీగా ఎంక్వైరీ చేసేవాడు ఎవడు లేడు కదా. నిజాయితీగా ఎంక్వైరీ జరగట్లేదు. పోలీసులకి ఏమొచ్చింది? అమ్మ చంద్రబాబు గారిని నమ్మకూడదురా బాబు, చంద్రబాబుని నమ్మితే అయిపోయాం మనం, చంద్రబాబుని నమ్మామా సిఐ నాగరాజుకి పట్టిన గతే, లేదా కానిస్టేబుల్ అశోక్కి, లేదా ఇంకోళ్ళకి వాళ్ళకి పట్టిన గతే మనకు పడుతుంది. వాడుకుంటాడు, మన ఎరై చేస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు మీద అనేది పోలీసులకు ఒక భయం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వీళ్ళు పెట్టినట్టుగా తప్పుడు కేసుల్లో ఇంకా పెట్టరు, దూకుడుగా వెళ్ళి కొట్టరు, తన్నరు, లాకప్లో కేసులు పెట్టకుండా ఎత్తుకొచ్చి రాత్రిపూట ఎత్తుకొచ్చి దారిలో ఎక్కడో కుమ్మటం, స్టేషన్లో తీసుకెళ్లి కుమ్మటం, ఇట్లాంటివి ఇక పోలీసులు చేసే పరిస్థితి కనపడతలేదు. దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, రాజకీయ ప్రత్యర్థుల్ని, పోలీసులతో దూకుడు తగ్గిపోతుంది కాబట్టి, పోలీసులు ఆలోచిస్తున్నారు కాబట్టి, పోలీసులు ఆలోచనలో పడ్డారు కాబట్టి, ఏమి పోలీసులు మనకేమి ఇవ్వడో, రావాల్సిన ఏమి ఇవ్వడో, ప్రమోషన్లకి డబ్బులు ఇచ్చుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఫుల్గా వాడుకుంటున్నారు, మనని అడ్డగోలుగా తప్పుడు పనులు చేయిస్తున్నారు. ఇవాళ మన జైల్లో కూడా పెట్టిస్తున్నారు, మన మీద మర్డర్ కేసులు కట్టి. మనం వాళ్ళు చెప్పిన పనులే కదా మనం చేసేది. మనం ఏం చేసాం? మన ముద్దాయిలుగా ఇటువంటి పోలీసులు మనకెందుకు రా బాబు, గోడెక్కేద్దామని గోడెక్కేస్తున్నారు మెల్లగా పోలీసులు. ఎప్పుడైతే గోడెక్కేస్తున్నారో ఇప్పుడు చంద్రబాబులోకి భయం వచ్చింది. రాష్ట్రంలో పరపతి పోయినా పర్లా, 2 ఏళ్ల ముందు పరపతి పోయింది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పీక కొయ్యటాకి, అంటే ఈ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు ఉంచాల్సిన ప్రభుత్వాన్ని 2 ఏళ్లకి ఎప్పుడు పోతుందా అని చెప్పని పూజలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం అని. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు పోతరా బాబు అని చెప్పని రోజు దేవుని తలవని రోజులు, ఏ మతంలోనైనా కానీ. ఇప్పుడు పోలీసులు జారిపోతున్నారు కాబట్టి పోలీసులకి ఒక ఆయుధం ఇవ్వాలి, లేకపోతే పోలీసులు ఇక మన కంట్రోల్ ఉండరు, ఇక వైసీపీ వాళ్ళని తన్నరు, వైసీపీ వాళ్ళని ఎత్తుకొచ్చి కుమ్మరు, దొంగ కేసులు పెట్టరు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని గత 5 ఏళ్లు విధ్వంసం అని విష ప్రచారం చేశారు కదా, తప్పుడు ప్రచారంతో మీరు అందలం ఎక్కారు కదా. మరి ఇప్పుడు 2 ఏళ్లు దాటారు కదా, మీరు చేసిన అభివృద్ధి ఏది చెప్పుకోరా అంటున్నా. ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఎందుకు చెప్పుకోలేకపోతున్నారంటే మీరంతా డొల్ల కాబట్టి, మీరేమి చేయలేదు కాబట్టి. స్థలాలు అమ్ముకోవటం, దోచుకోవటం, జనాలకు దోచిపెట్టడం, చెప్పటానికి చూపించడానికి మీ దగ్గర ఏం లేదు కాబట్టి ఇవాళ ఈ అణచివేత కార్యక్రమం. ఈ రోజుకి గొడ్డల పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అది అని, జగన్మోహన్ రెడ్డి గారు హంతకుడని, జగన్మోహన్ రెడ్డి గారు కిరాతకుడని, జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంటారు మీరు. నేను అడుగుతున్నా, మానసికంగా మీకు రుగ్మత ఉందా లేదా? ఇదేని ఇట్లా ఈ రకంగా మాట్లాడటానికి మీకు మానసిక రుగ్మత ఉందో లేదో ఒకసారి చెక్ చేయించుకుంటున్నారా సార్? మీరు ఇంత నీచంగా మాట్లాడటం ఈ వయసులో, ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పుకోలేరా మీరు? అభివృద్ధి ఏది మీది అంటున్నా, మీ అభివృద్ధి ఎక్కడ ఉంది చూపించరా? ఉద్యోగాలు 10 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు కల్పన అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఎవరికి కల్పించారు? ఆధార్ కార్డు, పేరు, సర్టిఫికెట్, ఏ కంపెనీలో ఉద్యోగం, పే స్లిప్తో సహా బయట పెట్టగలరా అని అడుగుతున్నా. తప్పుడు మాటలు, ఇవన్నీ తప్పుడు ప్రకటనలు. సూపర్ 6, సూపర్ హిట్ ఎవరికి ఇచ్చారు? సూపర్ 6 ఏమి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఏమి ఇచ్చారు? ఫ్రీ బస్ పేరుతో ఆర్టీసీని ఉరేస్తున్నారు మీరు. ఇవాళ
వాళ్ళ ప్రజల ఆస్తిగా ఉండాల్సినటువంటి, ప్రజల కోసం బతకాల్సినటువంటి ఆర్టీసీని ఊరేస్తున్నారు మీరు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? 3 సెంట్లు స్థలం ఇస్తా అన్నారు పేదవాళ్ళకి. ఎవరికి ఇచ్చారు? 3 గజాలు ఇచ్చారా? ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నారు నెల నెల. బీసీలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఎస్సీలకి 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు. ఎస్టీలకి 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు. అడ్వర్టైజ్మెంట్లు చూపించారు. ఎన్నికల హామీలు గుర్తుకు రావు, చర్చించరు కేబినెట్లో. ప్రజల కష్టాలు చర్చించరు. రైతులకి పంట పోతుందనే చర్చించరు. ఆఖరికి మీకు ఎలక్షన్లకి చందాలు ఇచ్చారు, 600 కోట్లు 700 కోట్లు చందాలు ఇచ్చారని చెప్పని రొయ్యల మేతని ఆకాశంలో బిగించి అమ్ముతుంటే పట్టించుకోరు. దుర్మార్గం కదండి. 6 మాసాల్లో కేజీకి 14 రూపాయలు పెంచడం, నెలలో కేజీకి 10 రూపాయలు పెంచడం తప్పు కాదా అని అడుగుతున్నాను. దుర్మార్గం కాదా? మీరు 4 రూపాయలు పెంచమంటారు, వాళ్ళేమో ఒక రోజు ఆగి 2 రూపాయలు తగ్గిస్తారు. 4 రూపాయలు మీరు తగ్గించమంటారు, 2 రూపాయలు వాళ్ళు తగ్గిస్తారు. అంటే ఈ రొయ్యల మేతల తయారీదారులకి మీరంటే ఎంత భయం, ఎంత భక్తి ఉందో, ఎంత బాధ్యత ఉందో మీ మాట మీద. అంటే ఈ డ్రామాలు జనాలకు తెలియదా? రైతులకి ఏం చేశారు? 100 ఉంటేమో 240, 250, 260లో ఉంచుతారు రొయ్యలు. మేతేమో ఆకాశాన్ని తీసుకెళ్తారు. టన్నుకి 1,40,000 రూపాయలు పెంచారు. టన్నుకి 1,40,000 రూపాయలు పెంచారు 10 రోజుల్లో. సీడు అదే మన రొయ్య రేటు మాత్రం పడేశారు. మీరెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 4 రూపాయలు తగ్గించండి అన్నాడో, రొయ్య రేటును కేజీకి 30 రూపాయల నుంచి 40 రూపాయలు పడేశారు. కేజీకి 30 రూపాయలు 40 రూపాయలు పడేసి 2 రూపాయలు మేత తగ్గించామన్నారు. 10 రూపాయలు పెంచారు. స్కూళ్ళు కాలేజీల మీకు ఎలక్షన్లో చందాలు ఇస్తారు ఒక 1,200 కోట్లు. వాళ్ళే చెప్తున్నారు బయట, సమాజం అంతా వింటుంది. ఇవాళ ఏ స్కూలోడు ఏ కాలేజోడు దోచుకుంటున్నా సరే జనాన్ని మీరు పట్టించుకోరు, మాట్లాడరు. ఏమో మాకు తెలియదు సార్, నాకు కనపట్లేదు సార్, మాకు వినపట్లేదు సార్ అంటారు. ప్రజల యొక్క ఆర్తనాదాలు, ప్రజల కష్టాలు మీకు పట్టవు. క్యాబినెట్లో చర్చించరు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తారంట సోషల్ మీడియా మీద, క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తారంట. చెప్తాడు సిగ్గుపడకుండా నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమంటాయంటే న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలి, చట్ట ప్రకారం నడుచుకో. అసలు మామూలుగా ఏం చెప్పాలి సీఎం అంటే? ఎవడైనా సరే చట్ట ప్రకారం నడుచుకోండి అని చెప్పాలి కదా. లేదు, కోర్టుల్లో చికాకులు రాకుండా తప్పుడు కేసులు ఎలా పెట్టాలో చూసుకోండి అని చెప్తాడు. ఇంతకన్నా నీచమైనటువంటి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరికైనా దొరుకుతాడా? ఈ రాష్ట్రానికన్నా అని అడుగుతున్నాను. చంద్రబాబు గారు చెప్పండి. ఏ తర్వాత మీరు చేసేది అంటే టాస్క్ ఫోర్స్ పేరుతో లేదా క్యాబినెట్ సబ్ కమిటీ పేరుతో పోలీసులకు ఒక ధైర్యం కల్పించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తన్నటాకి, వాళ్ళని కుమ్మటాకి, వాళ్ళని అక్రమ కేసుల్లో కట్టి లోపలేయటాకి అనుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి, మీరు ఈ 2 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ అసలు ఒక్కోడిని 5 నెలలు 6 నెలలు 3 నెలలు నెల మీ ఇష్టం వచ్చినట్టు పెట్టారు. పోసాని కృష్ణమురళి గారు ఏం చేశాడని 17 కేసులు పెట్టి రోజుకు ఒక చోటకు తిప్పారు. ఆయన ఏ పార్టీకి చెందనోడు కాబట్టి, వయసులో పెద్దోడు కాబట్టి మనకెందుకులేని దూరంగా వెళ్ళాడు. కానీ రోజు గ్రామాల్లో లేదా ఊళ్ళల్లో లేదా మున్సిపాలిటీల్లో జెండా మోసి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుద్దని చెప్పి నమ్మి మీకు వ్యతిరేకంగా, మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ ఉద్యమం చేస్తున్నటువంటి, పోరాటం చేస్తున్నటువంటి గ్రామీణ స్థాయిలో లేదా క్షేత్ర స్థాయిలో మీ తప్పుల్ని, మీ పాపాలని, మీ దోపిడీల్ని ఎత్తి చూపటంలో ఆపటం చంద్రబాబు నాయుడు గారు మీ పోలీసులు, మీరు పెంచి పోషించే మీ నమ్మకస్తులైన పోలీసుల తరం కాదు, మీ డీజీపీ తరం కాదు,
ఎవరి తరం కాదు, గుర్తుపెట్టుకోండి. ఏమీ చేయలేరు మమ్మల్ని. ఏం చేయగలరు మీరు? సోషల్ మీడియా పేరుతో నెల లోపల ఉంచగలవు తప్పుడు కేసు కట్టి. మా భాషలో లేదా సోషల్ మీడియాలో మేము పెట్టే పోస్ట్లో అసభ్యత జుగుప్సాకరం ఉంటే మేము సిద్ధమే, ఆ పాపం చేశాం కాబట్టి భరించడానికి. కానీ రాజకీయంగా మీ పొరపాటును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి ఎవడు కూడా హద్దు దాటడు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, హద్దు దాటడు. హద్దు దాటకుండానే మీ తప్పుల్ని పాపాలని విమర్శిస్తూనే ఉంటాం, ఎత్తి చూపిస్తూ ఉంటాం. టాస్క్ ఫోర్స్లు వేసుకో, క్యాబినెట్ సబ్ కమిటీలు వేసుకో, కొత్త చట్టాలు తయారు చేసుకో, మీ ఇష్టం వచ్చిన చేతనం చేసుకో. చంద్రబాబు నాయుడు గారు మీ ఇష్టం. సోషల్ మీడియాలో ఇప్పటికి 80% మీరు ఆక్రమించుకుని ఉన్నారు. 20%లో కమ్యూనిస్టులు మేము కలిసి పనిచేస్తున్నాం, లేదా న్యూట్రల్గా ఉండేటువంటి సోషల్ యాక్టివిస్టులు కలిసి పనిచేస్తున్నాం. దానికే మీకు విసర్జన అయిపోతుంటే నేను దడం అని చెప్తున్నాను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు, సోషల్ మీడియాలో పనిచేసే అంటే పోస్ట్ పెట్టేవాడు, మీ తప్పుల్ని ఎత్తి చూపించేవాడు. ఈ ఉడతూపులకి బెదిరేది లేదు, అదిరేది లేదని గుర్తుపెట్టుకోండి. అతి జుగుప్సాకరంగా సోషల్ మీడియాని తయారు చేసింది మీరు. ఇప్పటికీ సోషల్ మీడియాలో అతి అసభ్యంగా, జుగుప్సాకరంగా, కుసంస్కారంగా, సంస్కారహీనంగా పోస్టులు పెట్టిస్తున్నది, వీడియోలు చేయిస్తున్నది మీరే. మీ ఐటీడీపీ పేరు మీద చేయిస్తున్నారు. ఇవన్నీ మీరేం చేసినా కేసులు కడదామన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు మాత్రం మీ పాపాలను ఎత్తి చూపటంలో, మీ అవినీతిని ప్రజలకి కళ్ళకు చూపించడంలో మాత్రం వెనక్కి తగ్గమని చెప్పని. అలాగే రావణ గురించి దేవుడని అదే నీది అంటున్నారు. రావణ అనే అతని ఐడియాలజీకి మేము పూర్తిగా వ్యతిరేకం. రావణ అనేటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించింది ఎవరు? ఇన్నాళ్ళు తిట్టించింది ఎవరు? మీరు. అసలు రావణుని పుట్టించింది ఎవరు? సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని వీడియోలు ఉన్నాయి తిట్టించి. ఇవాళ రావణ్తో ఇప్పుడన్నా రావణ్ మిమ్మల్ని తిట్టాడా? చంద్రబాబు నాయుడు గారిని కానీ, బాలకృష్ణ గారిని కానీ, లోకేష్ నాయుడు గారిని కానీ ఎందుకు తిట్టడు రావణం? ఎందుకు తిట్టడు అంటున్నా? ఎందుకు విమర్శించడు? జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ని మాత్రం ఎందుకు విమర్శిస్తాడు? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. రావణ్ అనేటువంటి ఆయన ఏదైతే నిన్న మొన్న ఉపా చట్టం కింద మీరు అరెస్ట్ చేశారో, దేశ ద్రోహులకి ఏదైతే చట్టం వర్తిస్తుందో దేశద్రోహి కింద మీరు నేరం మోపి రావణ నేతని జైల్లో పెట్టారో, అతను మొత్తం వీడియోలు చూడండి. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, నారా లోకేష్ నాయుడు గారిని, బాలకృష్ణ గారిని ఎప్పుడన్నా చిన్న మాట అన్నాడా? విమర్శించాడా? ఎందుకని? ఆ మాత్ర జ్ఞానం జనసేన వాళ్ళకిను వైసీపీ వాళ్ళకి తెలియదు అనుకుంటారేంటి? అర్థం కాదనుకుంటారేంటి? ఒక పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని మాత్రమే తిడతాడు, జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే తిడతాడు, ఇంకెవరిని తిట్టాడు. ఏమండి ఈ ఆశాలు అందరికీ తెలుసు సార్. ఇవన్నీ పిచ్చి డ్రామాలు. ఎప్పుడో రామారావు గారు పాత రోజుల్లో ఆయన అమాయకుడు కాబట్టి ఇట్లాంటి మీరు తప్పుడు పనులు ఎన్ని చేసినా, కుట్రలు చేసినా ఆ రోజు పాప ఆయన పసిగట్టలేకపోయాడు. ఇవాళ ఎవడో అమాయకులు లేరు. ఏదో మీ అంత ముదురులు కాకపోయినా ఎంతో కొంత మాకు కూడా మీలాంటి ముదురులను చూసి జ్ఞానం వచ్చింది మాకు కూడా. మీరు చేసేటువంటి ఈ కాకపోతే ఒకటే అడుగుతున్నా, ఈ వయసులో ఈ సోషల్ మీడియాలో ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకుని ఈ చిల్లర చేష్టలు మాన్పించేస్తే హుందాగా ఉంటుంది సార్. మీ హోదాకి హుందాగా ఉంటుంది. మీరు ఈ మాట్లాడే ఈ భాష కట్టి పెడితే సంస్కారవంతంగా ఉంటుందని చెప్పని పెద్దలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి హితవు చెప్తూ ఈ కట్టి పెట్టండి, మీ కుట్రలు మానండి. మీరు ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా, టాస్క్ ఫోర్సులు తెచ్చినా సోషల్ మీడియాలో మీ తప్పుల్ని, మీ పాపాలని, మీ అవినీతి భాగోతాలని మాత్రం ఎత్తి చూపటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ. వినపట్ల చిన్నగా మాట్లాడతారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని ఓట్ల కోసం ఏం చేస్తారు?
ఎన్టీ రామారావు గారు ఎవరు? నందమూరి తారక రామారావు గారు ఎవరు? ఎలా ముఖ్యమంత్రిగా 94వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా అయినటువంటి ఆయన సుమారుగా 200 పైచిలకు సీట్లు అనుకుంటా, 26 కాంగ్రెస్కి వచ్చినట్టున్నాయి, అంతే కదండి? అంటే మిగతా ఆయన 270 సీట్లు ఆయనకే దాదాపుగా ఆయనకే వచ్చేసినట్టున్నాయి, ఏదో ఎంఐఎం కొంత తప్పితే. అంటే సుమారుగా 250 సీట్లతో గెలిచాడు ఆయన నందమూరి తారక రామారావు గారు. ఎట్టా పడిపోయాడు? ఎవడు పడేశాడు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎట్టా అయ్యాడు? జగన్ గారు లాగా, లేకపోతే తమిళనాడు విజయ్ లాగా కొత్తగా పార్టీ పెట్టి, మన కేజ్రీవాల్ లాగా ఏమైనా పార్టీ పెట్టి సీఎం అయ్యాడా? ఎట్టా సీఎం అయ్యాడు? రామారావు గారు నీచుడు ఎట్టా అయ్యాడు? రామారావు గారు ఎట్లా పనికిరానోడయ్యాడు? ఎందుకు పడేశారు? రామారావు గారు బ్యాంక్ అకౌంట్లన్నీ ఎందుకు కోర్టులో సీజ్ చేసి ఆ అకౌంట్లన్నీ లాక్కున్నారు? బసవతారకం హాస్పిటల్ ఎవరిదది? వీళ్ళెట్ట లాక్కున్నారు? నారా చంద్రబాబు నాయుడుకి ఏంటి సంబంధం? ఇప్పుడు కాదు, రామారావు గారు బతికుండంగా మాట్లాడుతున్నా. ఇవాళంటే కోడలు చేసుకున్నారు కాబట్టి ఇచ్చేసి మా ఇయ్యంకుడు ఉన్నాడని చెప్తాడు. ఇవాళ సోకు కాదు, ఆ రోజున ఎందుకు రామారావు గారి పార్టీని లాక్కున్నారు, పదవి లాక్కున్నారు? ఏమైందని అడుగుతున్నాను. ఇవాళ దండ ఎందుకు వేస్తున్నారు? ఆ రోజు రామారావు గారిని పడేసిన కొత్తలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రామారావు గారి ఫోటోలు లేకుండా ఎందుకు పోయినాయి? ఆఖరికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ పుస్తకాల మీద కూడా రామారావు బొమ్మ లేకుండా ఎందుకు పోయింది? ఇవాళ దొంగదండాలు ఎందుకు పెడుతున్నాడు? జగన్ గారికి తండ్రి రాజశేఖర రెడ్డి, రామారావు గారు ఎవరు మీకు? కర్జున్ నాయుడు గారికి ఎందుకు దండం పెడతలా మీరు? కర్జున్ నాయుడు గారి ఫోటో ఎవరికైనా తెలుసా? ఎందుకు దండం పెడతలా? సంక్రాంతికి మీరు ఎప్పటి నుంచి వెళ్తున్నారు? తల్లిదండ్రులు బతుకున్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు సమాధుల్లోకి వెళ్ళిపోయాక ఎందుకు వెళ్తున్నారు మీరు? ఎవరిని అడిగాము? మేము అడగట్లేదు కదా. కాబట్టి ఇవన్నీ మానుకుంటే, ఇప్పుడు ఒకేళ్ళు అటు చూపిస్తే మన ఇంకా చూపిస్తే 4 ఏళ్ళు ఎందుకు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు? ఇవన్నీ మనమేమన్నా శుద్ధం అయితే ఎప్పుడు ఎవరిని అడిగాడా? కాజాగూడలో 5 ఎకరాలు 10 ఎకరాలు ఆవిడ అమ్మమ్మ గారు గిఫ్ట్గా లోకేష్ గారికి ఎందుకు ఇచ్చింది? ఆవిడకి ఇంకా వేరే కొడుకున్నాడు, వేరే మనవడు ఉన్నాడు, ఇంకా కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఎందుకు ఇవ్వలేదు? 5 గజాలు కూడా ఇవ్వలేదుగా, అందరికీ పంచాలి కదా. ఎవరిని అడిగారా? ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి తేడా ఏమైనా చేస్తే విజయమ్మ గారు మాట్లాడుకుంటారు, ఆయన మాట్లాడుకుంటారు. ఏ కుటుంబంలో మీరు మీ తోళ్ళు నిన్నమ్మన్న ఎందుకు తిట్టుకున్నారు? నిన్నదాకా మీ వదిన గారు ఎందుకు తిట్టింది మిమ్మల్ని? పచ్చి తిట్లు తిట్టింది కదా. హరికృష్ణ గారు ఎన్ని తిట్లు తిట్టాడు మిమ్మల్ని? మీ అత్తగారు ఎన్ని తిట్లు తిట్టింది? ఇప్పుడు కూడా తిడుతుంది కదా మీ అత్తగారు. మీ అత్తగారు ఇప్పుడు కూడా తిడుతుంది కదండి. అంటే ఇవన్నీ మీ తమ్ముడు గారు ఎన్ని తిట్లు తిట్టాడు? మీ తమ్ముడు గారు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ తమ్ముడు గారు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు? మీ సొంత తమ్ముడే కదా, ఒక తల్లిని పుట్టారు కదా, ఒక తల్లి కడుపును పుట్టిన మీ తమ్ముడు ఎందుకు వెళ్ళాడు? ఎందుకు మిమ్మల్ని తెగదిట్టాడు? అంటే ఎవరికి గుర్తుండవు అనుకుంటారేంటి? మీ సంగతి మీరు చూడండి. మీకు పదవి ఇచ్చారు, ప్రజల సంగతి చూడండి. అది వదిలేసి అంతసేపు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి మీకెందుకు? మీరు ప్రజలు మిమ్మల్ని, మీ తప్పుల్ని శిశుపాలుడి తప్పులు లెక్క పెట్టినట్టుగా, శ్రీకృష్ణుడు లెక్క పెట్టినట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు మీ తప్పుల్ని, మీ పాపాలని లెక్క పెడుతున్నారు. ఎప్పుడో 100 దాటేశారు. కానీ శ్రీకృష్ణుడికి ఆ రోజు ఉన్నది ఏంటంటే కాల పరిమితి లేదు, తప్పులే పరిమితిగా ఉన్నాయి. ఇవాళ కాల పరిమితి ఉంది ప్రజలకి. కాబట్టి చక్రం వేస్తారు. మీ కాల పరిమితి పూర్తయిన తర్వాత చక్రం వేస్తారు. మీ చేత వంచనకు గురి కాబడినటువంటి ఎవడున్నాడు? నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఇవాళ దాకా మీతో వంచనకి గురి కానాడు ఎవడో ఉన్నాడు? ఉద్యోగస్తులు. ఏమయ్యారు? నేను అంగన్వాడీ వాళ్ళు తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు? వాళ్ళకి ఏం చేస్తామని చెప్పారు? ఆర్టీసీ వాళ్ళకి ఏం చేస్తామని చెప్పారు? హోంగార్డులకు ఏం చేస్తామని చెప్పారు? కానిస్టేబుల్స్కి ఏం చేస్తామని చెప్పారు? ఉద్యోగస్తులకు ఏం చేస్తామని చెప్పారు? నిరుద్యోగులకు ఏం చేస్తామని చెప్పారు? ఈ రాష్ట్రంలోని పేదలకు ఏం చేస్తామని చెప్పారు? ఈ రాష్ట్రంలోని ఆడవాళ్ళకి ఏం చేస్తామని చెప్పారు?
అరే చదువుకుంటాక ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరెవరికి కథలు చెప్తారు ఇవన్నీ.